ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నన్ను క్షమించనయ్యా, నన్ను క్షమించు. లే శివరాం, లేరా. క్షమించనయ్యా, క్షమించు. ఇలాంటి రోజు ఒకటి వస్తుందని నేను అస్సలు ఊహించలేదన్నయ్య. అసలు ఆ రోజు నేను ఎందుకు అలా ప్రవర్తించానో, ఎందుకు ఆ రోజు నోరు తెరిచి అలా అడిగానో తలుచుకుంటే నా మీద నాకే అసహ్యం వేస్తోంది. శివరాం, నువ్వు నా ప్రాణం రా. తన తమ్ముడి కోసం ఆ రాముడు రాజ్యాన్ని వదిలేశాడు. ఈ ఆస్తి అధికారం నువ్వు నాకు కావాలన్నయ్యా అని అడిగితే మరో ఆలోచన లేకుండా ఇచ్చేసేవాణ్ణి కదరా. అధికారం కావాలని నేనెప్పుడు ఆశించలేదన్నయ్య. అన్నదమ్ములంటే ఇలా ఉండాలి అని మనల్ని చూసి ఇతరులు నేర్చుకోవాలి, కానీ మనమే ఆస్తులు అధికారాలు అని మాట్లాడుకుంటే ఊరి జనాలకి మనం ఏం సందేశం ఇస్తాంరా? నన్ను క్షమించనయ్యా. లేదురా, నేనొక నిర్ణయానికి వచ్చాను. ఈ ఆస్తి అధికారాన్ని నీకే ఇవ్వాలనుకుంటున్నాను. అన్నయ్య, అయ్యో అయ్యో బాబోయ్, ఆస్తి మొత్తం వచ్చేస్తుందా? ఆస్తి అధికారం నాకు వద్దన్నయ్య, నాకేమీ వద్దు. వద్దుంటాడేంటి పిచ్చా ఈయనకి? నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, తీసుకో. వద్దన్నయ్య, ఆ కుర్చీ నీదే, నీ స్థాయి వేరన్నయ్య. అలా వేరు చేసి మాట్లాడొద్దనే చెప్తున్నాను. మనిద్దరిలో ఆ కుర్చీలో ఎవరున్నా ఒక్కటే. బావగారే చెప్తూ ఉంటే మీరు వద్దంటారేంటండి? మీ సామర్థ్యం కూడా ఊళ్ళో వాళ్ళకి తెలియాలి కదా. నా వల్ల కాదు పార్వతి. ఎందుకు కాదండి, ఎందుకు కాదు? అంత పెద్ద మనిషి మాట్లాడుతూ ఉంటే ఇన్నాళ్ళు ఆయన చూసే నేర్చుకున్నారు కదా, ఆ మాత్రం చెయ్యలేరా ఏంటి? బావగారు మీరిచ్చేయండి, ఇచ్చేయండి. పార్వతి, మీరేం మాట్లాడకండి.